హలో ఎవ్రీవన్, ఈరోజు డే 19 క్లాస్లోని గ్రిడ్స్ అడ్వాన్స్ డిజైన్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ అయితే 4 సైడ్స్ లైన్స్తోని ఒక బాక్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. తర్వాత క్రాస్ లైన్స్ అయితే వేసుకుంటున్నాను. మనం చెక్స్కి ఎలా అయితే లైన్స్ వేసుకుంటామో అలాగా. ఈ డిజైన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నేను టియర్ డ్రాప్స్ డిజైన్ అయితే వేస్తున్నాను. మన లీఫ్ డిజైన్, వైన్ డిజైన్స్ ఇలాగా ఈ చెక్స్ డిజైన్స్లో, అడ్వాన్స్ డిజైన్స్లో యూస్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఈ డిజైన్ అయితే వేసి మొత్తం లైన్స్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాసెస్ కోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని వాచ్ చేస్తున్నట్లయితే ముందు క్లాసెస్ని వాచ్ చేయండి. చాలా ఈజీగా మన ఛానల్లోని బేసిక్ టు అడ్వాన్స్ క్లాసెస్ అయితే నేను చెప్పాను. సో మీరు ఫస్ట్ నుంచి వాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ డిజైన్స్ అన్నీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీరు బిగినర్స్ అయినా కూడా ఈజీగా మెహందీ నేర్చుకోవచ్చు. ఈ టియర్ డ్రాప్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఒక డాట్ వేసుకొని మనం కిందకి చిన్న లైన్ లాగా వేసుకోవాలి. సో ఈ లైన్స్ అన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మీకు గ్యాప్ అనిపిస్తే స్పైరల్ డిజైన్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా డాట్ డిజైన్తో కూడా ఈ డిజైన్ని హైలైట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రిడ్స్ డిజైన్ అయితే వేస్తున్నాను. సో ఈ డిజైన్స్కి ఏంటంటే ఫస్ట్ మీరు లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, కంప్లీట్గా బ్రేక్ అవ్వకుండా రావాలన్నమాట. సో లైన్స్ని నేను బేసిక్ డిజైన్స్లోని ఫస్ట్ క్లాస్లోనే లైన్స్ అనేవి చెప్పాను. స్టాండింగ్ లైన్స్, స్లాటింగ్ లైన్స్, ఇలాగ లైన్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో లైన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాక్సెస్కి కార్నర్స్లో నేను హమ్స్ డిజైన్ టైప్, లేకపోతే చిన్న చిన్న పెటల్స్ టైప్లోని క్రియేట్ చేసుకున్నాను, ఫ్లవర్ డిజైన్ లాగా. ఇలా వేసుకొని ఆ డిజైన్కి మనం చిన్న డాట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎంటీగా కూడా వదిలేయచ్చు. లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, వైన్ డిజైన్తోని హైలైట్ చేయొచ్చు. ఇక్కడ నేను వైన్ డిజైన్ ఎందుకు వేస్తున్నానంటే ఇది అడ్వాన్స్ క్లాస్. సో మీరు బేసిక్గా నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే నార్మల్గా డాట్ కూడా ఈ వైన్ డిజైన్ వేయకుండా ఆ వైన్ డిజైన్ ప్లేస్లోని మీరు వేసుకోవచ్చు. ఈ వైన్ డిజైన్ కూడా మీరు ఈజీగా క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ డాట్ వేసుకొని పైకి కిందకి ఆ డాట్ పైనుంచే మీరు లైన్ అనేది జస్ట్ నార్మల్గా ప్రెస్ చేసుకుంటూ వేయాలన్నమాట. సో ఈజీగా మీకు ఈ వైన్ డిజైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా ఈ డిజైన్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఇంకా ఎంటీగా అనిపిస్తే చిన్న చిన్న డాట్స్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేయవచ్చు. చాలామంది నా క్లాసెస్ని వాచ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, నేను మీకోసం చేస్తున్నాను. ఇంతవరకు తెలుగులో ఇంత క్లియర్గా ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందులో ఫ్రీ క్లాసెస్. సో నేను ఫ్రీ క్లాసెస్ మీరు నేర్చుకోవాలనే చెప్తున్నాను. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. చాలామంది ఫ్రీ క్లాసెస్ కోసం తెలియక, లేకపోతే అమౌంట్ పెట్టి నేర్చుకోలేక చాలామంది ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది. ఈ డిజైన్ చూస్తున్నారా, లైన్స్ వేసుకొని హమ్స్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం 2 లైన్స్ కూడా వేసి హమ్స్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇలా సింగిల్ లైన్ కూడా వేసి హమ్స్ని వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కార్నర్స్లోని 4 డాట్స్తో కూడా ఈ డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వైన్ డిజైన్ రాకపోతే, లేదంటే ఈ లీఫ్ డిజైన్ మీకు రాకపోతే ఫస్ట్ ఒక డాట్ వేసుకోండి, కిందకి లైన్ వేసుకోండి. సెంటర్లో నేను లైన్ వేసి లీఫ్ని క్రియేట్ చేస్తున్నాను కదా, సో లైన్ వేసి డాట్ వేసి ఆ డాట్ పైనుంచి చిన్న లైన్ని కిందకి లాగండి, సరిపోతుంది. ఈ డిజైన్ అనేది వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఇలా మనం టెంపరవరీవి చూసుకోకూడదు. డిజైన్స్ విషయంలో ప్రాక్టీస్ చేసి మనం ఈజీగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీరు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఈ స్ట్రోక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకోసం చెప్తున్నాను, స్ట్రోక్స్ అనేవి కంప్లీట్గా నేర్చుకోండి. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాటి కోసం మళ్ళీ నేను క్లాస్ అయితే చేస్తాను. సో 4th వన్ డిజైన్ వచ్చేసి 3 లైన్స్ వేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా 3 లైన్స్ని ఇలాగా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం చెక్స్ డిజైన్ ఎలా అయితే ఇంతకుముందు 3 డిజైన్స్లో వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే, కానీ 3 లైన్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇలా లైన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అవుట్లైన్ ఫస్ట్ వేసుకోవాలి. అవుట్లైన్ వేసుకొని ఫిల్ చేయాలి, లేదంటే లైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఇలా వేసి ఫిల్లింగ్ చేసుకోవాలి. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను, ఫిల్లింగ్ డిజైన్ కానీ కట్ వర్క్ డిజైన్ కానీ వేసేటప్పుడు మనం అవుట్లైన్ అనేది వేసుకున్న తర్వాతే ఫిల్ చేయాలి, లేదంటే ఆ డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఈ చెక్స్లోని ఇలా ఫిల్లింగ్ కాకుండా స్మాల్ ఫ్లవర్ డిజైన్ కూడా వేసుకొని ఫిల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను డబల్ లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మన పేజ్లోని ఆర్గానిక్ మెహందీ కోన్స్ అండ్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. చాలామంది ఈ డిజైన్ ఇలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో మీకు చూపించడం కోసమే ఇలా వేశాను. సో ఫస్ట్ మనం లైన్స్ వేయకూడదు ఎప్పుడూనా. సో థిక్ లైన్ వేసుకున్న తర్వాత అప్పుడు లైన్స్ అనేది వేసుకోవాలి. సో మీరు లాస్ట్లో ఈ ఫినిషింగ్ అనేది చూడండి. ఇలా వేసిన దానికి అండ్ మనం థిక్ లైన్స్ వేసిన తర్వాత వేసిన డిజైన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు గ్రిడ్స్ డిజైన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.